ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. వైసీపీ ప్రభుత్వం వల్లే పోలవరం 6-7 ఏళ్లు ఆలస్యమైందని సీఎం చంద్రబాబు అన్నారు. డయాఫ్రామ్ వాల్ ఫిబ్రవరి 15కు పూర్తవుతుందని తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల సమయానికి ప్రాజెక్టును జాతికి అంకితం చేసే సంకల్పంతో ముందుకు తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దని తెలంగాణను కోరారు. తెలుగు జాతి ఒక్కటేనన్న చంద్రబాబు ప్రజల భావోద్వేగాలతో ఆటలాడటం మంచిది కాదని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టారు. పోలవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్ తో పాటు కాఫర్ డ్యాం, బట్రస్ డ్యాం పనులపై ఆరా తీశారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్ ను సీఎం పరిశీలించారు. ఎర్తకం రాక్ఫీల్డ్ ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టులో భాగమైన జంట సొరంగాలను సీఎం పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు అధికారులు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. వైసీపీ నిర్లక్ష్యం వల్లే కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలని నిపుణులు సూచించారని సీఎం తెలిపారు. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ కు అదనంగా 1000 కోట్లు ఖర్చవుతుందన్నారు. పునరావాస ప్రక్రియ మొదటి దశ పనులన్నీ మార్చి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది. ఈ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు 6 నుంచి 7 సంవత్సరాలు టైం పెరగడం, కాస్ట్ పెరగడం, ఒక్క డయాఫామ్ వాల్ అయిపోయిన డయాఫామ్ వాల్ కి అదనంగా 1000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. రిపేర్లు చేస్తే ఏదైనా జరగరాని ఇదిగాని జరిగితే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి కొత్త డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ 1350 మీటర్లు క్యూములేటివ్ ఇప్పటివరకు అయింది 71 మీటర్లు, ఇంకొక 279 మీటర్లు ఉంది. మొత్తం ఏరియా కూడా మీరు చూసినప్పుడు 18 జనవరి 25కి 65,352 స్క్వేర్ మీటర్స్ వేయాలి. 56,583 స్క్వేర్ మీటర్స్ పూర్తయింది. 87% పూర్తయింది. ఇంకొక 8,769 స్క్వేర్ మీటర్స్ కావాలి. 359 ప్యానల్స్ ని పూర్తి చేయాల్సి వస్తే 277 చేశారు. ఇంకొక 82 చేయాలి. ఇవన్నీ ఫిబ్రవరి 15కి పూర్తవుతుంది. ఇది ఒక విధంగా శుభ పరిణామం. డయాఫామ్ వాల్ అనుకున్న దానికంటే ముందుగానే కంప్లీట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. నదీ జలాల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణకు సూచించారు. గతంలో తెలంగాణలో చాలా ప్రాజెక్టులను తానే ప్రారంభించానన్న చంద్రబాబు సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టడం ద్వారా వైసీపీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. నదుల అనుసంధానం తన చిరకాల స్వప్నమన్నారు. 2 రాష్ట్రాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర. అక్కడుండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను. కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను. ఫస్ట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, హైయెస్ట్ లిఫ్ట్ ఇన్ ది కంట్రీ. అది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి, దేవాదులు స్టార్ట్ చేశాం. ఏదైతే కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం పెట్టి 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీళ్లు చూపించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ క్లియర్ చేశాం. ఆర్డీఎస్ లో నీళ్లు రాకపోతే జోరాల లింక్ కెనాల్ పెట్టి 40,000 ఏకర్స్ ఆఫ్ ఇరిగేషన్ మహబూబ్నగర్లో ఇచ్చాం. ఒకప్పుడు హైదరాబాద్కు నీళ్లే లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం 1 year లో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి హైదరాబాద్కి ఇచ్చాం. ఈ రోజు నిన్న మొన్న చూస్తే ఈ రాజకీయాలు నాకే అర్థం కాల. ఏంటి రాజకీయం? ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు కట్టారు. దేవాదుల ప్రాజెక్టు గోదావరి పైన, అక్కడి నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. పోలవరం నీళ్లు వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే నేను అబ్జెక్ట్ చేయకపోతే, మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేసేవన్న మీనింగ్ ఉంది. ఇట్లా పైన నీళ్లు తీసుకొని ఎక్కడ పోయారు? మంజీరాకి తీసుకెళ్ళి తప్పలేదు. నేను ఆ రోజు వెల్కమ్ చేస్తాను, ఇప్పుడు వెల్కమ్ చేస్తున్నా. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కంప్లీట్ చేయండి. నేను ఈ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్లి పొదుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది. అవసరమైతే మనకు గాని అన్ని కలిసి వస్తే తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. నాగార్జున సాగర్, శ్రీశైలం నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అవసరమైతే ఇక్కడ మనం వాడుకున్నప్పుడు నీళ్లు మిగిలితే ఏం చేస్తాం? అవసరమైతే వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది. అది అంటున్నాను, ఏంటి ఇవన్నీ? దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే ప్రజలు అర్థం చేసుకోవాలి. కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకుని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే
రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. ఇప్పుడు ఎవరికి ప్రాజెక్టులు అర్థం కాదు, జాగ్రఫీ తెలియదు, రాజకీయం మాత్రం చేయాలనుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. రాజకీయాలు కాదు కావాల్సింది, తెలుగు జాతి ఒకటే. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి కానీ ఎంచోపైన ఇద్దరి మధ్యలో విరోధాలు చేసి ఆనందపడే పరిస్థితి రాకూడదు. సెంటిమెంట్స్ ఆడుకోవడం మంచిది కాదు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న చంద్రబాబు ఆ దిశగా ముందుకెళ్తున్నామన్నారు. గతంలో ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు నిర్మిస్తుంటే ఎందుకని ఎగతాళి చేశారన్నారు. వాటి వల్లే ఇప్పుడు రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగి కరువు దూరమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నన్ను ఎగతాళి కూడా చేశారు. ఇంకుడు గుంతలు దొరికితే ఇంకుడు గుంతలు దొరుకుతున్నాడు, కంటూర్ ట్రెంచెస్ అంటే దానికి ఎగతాళి చేయడం, చెక్ డ్యాములు అంటే ఆ చెక్ డ్యాములు ఎందుకని ఎగతాళి చేసిన సందర్భాలు ఉన్నాయి. అటు తెలంగాణలో కానీ ఇటు కానీ నా సంకల్పం మొట్టమొదటి నుంచి కూడా ఈవెన్ అట్ వన్ స్టేజ్ బావుల ద్వారా రీఛార్జ్ కూడా చేశాం. ఈరోజు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మొన్న సీజన్లో 6.808 మీటర్స్ వచ్చింది. ఈరోజు 4 మీటర్లు నంద్యాల ఉంది. ఈస్ట్ ఏలూరు జిల్లా ఈ ప్రాంతం అంతా కూడా 16.59 ఉంది. రాయలసీమలో తగ్గింది, 6 మీటర్లు 7 మీటర్లకు వచ్చింది. నా కోరిక ఏంటంటే పోస్ట్ మాన్సూన్ +3, ప్రీ మాన్సూన్ -8. ఎప్పుడు కూడా ఈ 5 మీటర్ల వాటరే మనం వాడుకోవాలి. భూమినే జలాశయంగా చేసుకోవాలి. ఈ రోజు అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. కోస్తా కంటే మిన్నగా రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్న సీఎం పోలవరం ప్రాజెక్టు వస్తే అక్కడ కరువు పూర్తిగా దూరమవుతుందన్నారు. రాయలసీమ దేశంలోనే హార్టికల్చర్ హబ్ గా ఎదుగుతుందని తెలిపారు.